వైఎస్ భారతిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణిగా మనందరికీ తెలుసు. ఆమెకేంటి జగన్మోహన్ రెడ్డి భార్య ఏం కష్టాలుంటాయి అనుకోవచ్చు. కానీ మనం ఊహించేది పూర్తిగా అవాస్తవం. ఆమె జీవితం పూల పాన్పు కాదు. ముళ్ళ దారి ఎదురైనా వెనక్కి తగ్గకుండా, కష్టాలు సమస్యలు చుట్టుముట్టినా వెనక్కి తగ్గకుండా ముందుకు నడిచి జగన్మోహన్ రెడ్డి 2019లో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తిత్వం వైఎస్ భారతిరెడ్డి. ఈ కష్టాలు సమస్యలు మనకెందుకు, ఈ రాజకీయాలు మనకెందుకు, వ్యాపారాలు చూసుకొని హాయిగా జీవిద్దాం అనుకుంటే ఆమెకి ఎలాంటి లోటు లేదు. అయినా కూడా కష్టాలను ఎదుర్కొంది, సమస్యలను ఎదుర్కొంది, వాటికి ఎదురొడ్డి పోరాడి ధీరవంతిగా నిలిచి జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగులో ఆమె అడుగు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతి విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. భారతిరెడ్డి పులివెందుల్లోని ఈసీ గంగిరెడ్డి దంపతులకు జన్మించారు. 1996 ఆగస్టు 26న జగన్మోహన్ రెడ్డితో వివాహం జరిగింది. వివాహం తర్వాత బెంగళూరులో స్థిరపడ్డారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూ ఉన్న తరుణంలో 2009 సెప్టెంబర్ 2న పిడుగులాంటి వార్త వినిపించింది, కుటుంబాన్ని కుంగదీసింది. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ ఘటన కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది, శోకసంద్రంలో ముంచింది. ఆ తర్వాత ఎంతో మంది తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించారు. ఆ మరణించిన కుటుంబాలను ఓదార్చాలి, వారికి అండగా నిలిచాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అదే విషయాన్ని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓదార్పు యాత్రకు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఓదార్పు యాత్రను చేశారు. వైఎస్ఆర్సీపీని స్థాపించారు. వైఎస్ఆర్సీపీ స్థాపించి అప్పటి వరకు ఉన్నటువంటి పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇదంతా చూసి తట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయించింది. అక్రమ కేసులు నమోదు చేయించి తెలుగుదేశం పార్టీతో కలిసి కుట్ర పని జగన్మోహన్ రెడ్డిని 16 నెలల పాటు జైల్లో వచ్చింది. ఆ సమయంలో వైఎస్ భారతిరెడ్డి రాజ్భవన్ ముందు ధర్నా చేశారు. తన కుటుంబానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచారు. ఒకవైపు కుటుంబానికి అండగా నిలుస్తూ, మరోవైపు పార్టీకి పెద్ద దిక్కుగా మారి, మరోవైపు వ్యాపారాలు నిర్వహిస్తూ, ఇలా ఏకకాలంలో అనేక పాత్రలు పోషించి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ వైఎస్ భారతిరెడ్డి మొక్కవోని ధైర్యంతో ఒకవైపు కుటుంబాన్ని, మరోవైపు వ్యాపారాలని నిర్వహించుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేంత వరకు కూడా ఏమాత్రం కుంగిపోకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర పోషించారు. వ్యాపారాలపైన ఒకవైపు దాడులు జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో, మరోవైపు కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఇప్పటికే కుంగిపోయి ఉంది. అదే తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉంచడంతో కుటుంబం ఇబ్బందుల్లోకి పడిపోయింది. ఇలాంటి తరుణంలో వైఎస్ భారతిరెడ్డి కుటుంబానికి అండగా నిలిచి, వ్యాపారంలోని ఉద్యోగులకు అండగా నిలిచి, వారందరికీ భరోసానిస్తూ ముందుకు సాగి జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యేంత వరకు కూడా వైఎస్ భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడంలో వైఎస్ భారతిరెడ్డి పాత్ర ఎనలేనిది. ఆమె లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేవారు కాదు, ప్రజల అభిమానాన్ని చురుకునేవారు కాదు. ఆమె జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను చూసుకుంటూ ఉంటే కుటుంబాన్ని, వ్యాపారాలను చూసుకుంటూ సమర్థవంతంగా ముందుకు సాగుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఎంతో ధీరత్వంతో వ్యవహరించారు. సాక్షి మీడియాపై దాడులు జరుగుతున్నా వెనక్కి తగ్గకుండా కుటుంబానికి, మరోవైపు ఉద్యోగులకి భరోసాతో ఉంటూ, అండగా ఉంటూ, వ్యాపారాలు నిర్వహిస్తూ ముందుకు సాగారు. ఇలా ఎన్నో కష్టాలను, నష్టాలను దిగమింగుతూ ధీరత్వంతో ముందుకు సాగి వీటన్నిటిని అధిగమించి జగన్మోహన్ రెడ్డి విజయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమె పాత్ర ఎప్పటికీ మరోలేనిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయంలో. ఎందుకంటే ఆ సమయంలో, ఆ స్థితిలో వేరే ఎవరున్నా సరే కుంగిపోతారు, ఇవన్నీ మనకెందుకని పక్కకి వెళ్ళిపోతారు, రాజకీయాలను వదిలేస్తారు. కానీ వైఎస్ భారతిరెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు ఆయన బాటలో నడుస్తూ, ఆయనకు అండగా నిలుస్తూ, ఆయన విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగినటువంటి వ్యక్తిత్వం వైఎస్ భారతిరెడ్డిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైసీపీ తరపున వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రకు అండగా నిలిచారు. ఆ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడంలో వైఎస్ భారతిరెడ్డి కీలక పాత్ర పోషించారు. వెనకుండి
కీలకమైనటువంటి పాత్ర పోషించి ఆ పాదయాత్రను విజయవంతం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా పూర్తి స్థాయిలో ప్రచారానికి పులివెందులకు రాలేనటువంటి సందర్భంలో పులివెందుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని కోరింది. జగన్మోహన్ రెడ్డి ప్రతి అవ్వ తాతకు ఒక కర్రలాగా మారుతారు, ప్రతి అన్న తమ్ములకు అండగా నిలుస్తారు, ప్రతి అక్క చెల్లెలకు భరోసాగా ఉంటారు, ఇంట్లో పెద్దన్నగా ఉంటారని, ఇంట్లో పెద్ద బిడ్డగా ఉంటారని ఒక భరోసానిచ్చి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అప్రతిహతంగా విజయం సాధించడంలో, అత్యధిక మెజారిటీ సాధించడంలో వైఎస్ భారతిరెడ్డి కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విజయంలో వైఎస్ భారతిరెడ్డి ఉంది. వైఎస్ భారతిరెడ్డి లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాలను ఊహించలేమన్నది విశ్లేషకుల అంచనా.